365 రోజులు పచ్చటి వాణిజ్య పంటలతో మంచి పేరు సాధించిన ఆ గ్రామం నేడు సరికొత్త హంగులను అద్దుకుంటుంది. ఆ గ్రామంలో పండేటువంటి వాణిజ్య పంటలు జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు సాధించాయి. మరి ముఖ్యంగా మల్లెపూలంటే అందరికి గుర్తొచ్చేది మంగళగిరి మండలం నిడమరు గ్రామం. ఎటు చూసినా పచ్చటి వాతావరణం. నిన్న మొన్నటి వరకు గ్రామం లోపలికి వెళ్ళాలంటే ఇరుకైనటువంటి రోడ్డులు, మట్టి రోడ్డులు, అలా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కానీ నేడు బయటి నుంచి వచ్చినటువంటి వారికి మాత్రం ఆ గ్రామం గుర్తుపట్టలేని విధంగా ఆ యొక్క గ్రామం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఈ 15 అంటే రోడ్ నంబర్ 15 పుణ్యమా అంటూ బయట నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం రానున్న కొద్ది రోజుల తర్వాత నిడమరు గ్రామం యొక్క రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మంగళగిరి పట్టణానికి దాదాపు 3.5 కిలోమీటర్లు. అదేవిధంగా అటువైపు బేతపూడి, కురకల్లు, నీరుకొండ గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఈ నిడమరు గ్రామం ఇటీవల కాలంలో ప్రాధాన్యత బాగా పెరిగింది. ఎటు చూసినప్పటికి అంటే అటు మంగళగిరి వైపు నుంచి అమరావతి వెళ్ళాలన్నా, లేదంటే అమరావతి నుంచి మంగళగిరి వైపు వెళ్ళాలన్నా ఏకైక మార్గం ఈ నిడమరు గ్రామం కావడంతోనే ఇప్పుడు అందరి దృష్టి ఈ గ్రామం మీద పడింది. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతున్న నేపథ్యంలోనే తక్షణమే ఈ నిడమరు రోడ్డు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 30 అడుగులు, 40 అడుగుల రోడ్డుని 100 అడుగులు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు అంటే కేవలం ఒక తారు రోడ్డు వేయటమే కాదు. రోడ్డుకి ఇరువైపులా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంటే కేబుల్, అదేవిధంగా పవర్ ఇట్లా అన్ని అంశాలు బయటికి కనిపించకుండా ఉండే విధంగా ఈ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఇవన్నీ కనుక పూర్తయినట్టయితే ప్రైవేటు టౌన్‌షిప్పులను ధీటుగా మాత్రం ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మంగళగిరి మండలం నిడమరు గ్రామానికి ఇటీవల కాలంలోనే అన్ని హంగులు అమ్ముతూ ఉన్నాయి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సౌజన్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్కూలును అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఉన్నారు. నిర్మాణ పనులు కొలిక్కొస్తున్నాయి. అదేవిధంగా గత నెలలోనే ఈ గ్రామానికి తూర్పు వైపున విజయవాడ పడమర బైపాస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బస్సులు ఏదైతే ఉన్నాయో అంటే ఎస్ఆర్ఎం ఎటు యూనివర్సిటీ మొత్తం ఈ గ్రామం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఈ పడమర బైపాస్ రోడ్ పుణ్యమంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లా అన్ని హంగులతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ రోడ్ నంబర్ 15 వలన ఈ గ్రామానికి మాత్రం కొత్త వెలుగులు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, నగరం కావచ్చు. ఎక్కడైతే మౌలిక సదుపాయాలు మరి ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటుందో, ఆ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు నివాసం ఉండటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఆ విషయంలో మాత్రం ఈ నిడమరు గ్రామానికి అన్ని హంగులు సమకూరుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రక్కనే పడమర బైపాస్ రోడ్డు. దానికి అనుబంధంగా అపార్ట్మెంట్ కల్చర్ త్వరలోనే పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానిక వ్యాపారస్తులు. ఈ నిడమరు గ్రామానికి తూర్పు వైపున అంటే పడమర బైపాస్ రోడ్డుకి సమీపంలోనే ఒక భారీ సర్కిల్ రాబోతోంది. కారణం వెంకటపాలెం టు కాజా మధ్య N6 అనే రోడ్ నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్ నిర్మాణం సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొలిక్కొస్తుంది. అదేవిధంగా వడా కాలనీ సమీపం నుంచే కృష్ణానది వైపు వెళ్ళేటువంటి ఓ భారీ వాటర్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. ఇక మంగళగిరి, నిడమరు గ్రామాల మధ్య మరి ముఖ్యంగా రవాణా, అదేవిధంగా అభివృద్ధి పరంగా రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజానికి అందరికీ ఎంతో ప్రతిబంధకంగా మారినటువంటి రైల్వే ట్రాక్ కష్టాలు కూడా త్వరలోనే చెక్ పడనున్నది. ఈ రైల్వే ట్రాక్పై ఆర్ఓపి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడానికి ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, రైల్వే శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టారు. ఎంత త్వరగా ఈ నిర్మాణానికి పునాది రాయి పడుతుందనే అంశంపై మాత్రం ఈ ప్రాంత ప్రజానీకం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు.